హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, లాస్ట్ వీడియోలో మనకి ఓపెన్ ప్లేస్ ఉంటే చెట్లు ఎలా వేసుకున్నాం ఏంటని చూపించాను కదా. ఈరోజు వీడియో ఏంటంటే, మన ఇంట్లో మనకి ప్లేస్ లేదు. సో మనము ఇంట్లో ఎలా ప్లాంట్స్ వేయాలి, అందుకని మన ఇంట్లో ఉన్న వేస్ట్ బకెట్స్ కానీ డబ్బాలతోటి మనము ప్లాంట్స్ ఎలా ప్లాంట్ చేసుకోవాలని చూపిస్తానండి. ఇంకొకటి ఏంటంటే, మనము ఏదైనా చెట్టు వేసేటప్పుడు బాటిల్ కానీ బకెట్ కానీ ఏదైనా కానీ వాటికి అడుగున హోల్స్ పెట్టాలి. హోల్స్ పెట్టకపోతే ఏంటంటే, మనం డైలీ వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్ అనేది చెట్టు మనం పైన పోస్తే కింద వరకు వచ్చి వేస్ట్ వెళ్తేనే మనకి చెట్టు గ్రో అవుతుందండి. లేదంటే ఆ వాటర్ మనం హోల్స్ పెట్టకపోతే మనం పోసిన వాటర్ అనేది ఆ బకెట్లో స్ట్రక్ అయిపోయి మనకి చెట్టు అనేది బాగా గ్రోత్ ఉండదు. సో అందుకని మనం హోల్స్ ఎలా పెట్టుకోవాలి మీకు చూపిస్తాను. మనకి ఇంట్లో ఇలాంటి అట్ల కాడలు ఉంటాయి కదా, ఇనప అట్ల కాడలు, అలాంటి వాటిని స్టవ్ మీద బాగా హీట్ చేసుకోవాలండి. ఎందుకంటే బాగా గట్టిగా ఉన్నవైతే అడుగు గట్టిగా ఉన్న వాటికి హోల్స్ తొందరగా పడవు. సో అట్ల కాడ బాగా హీట్ అయిన తర్వాతనే ఇలా మనము రౌండ్గా హోల్స్ పెట్టుకొని మిడిల్లో కూడా హోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే మెయిన్గా మిడిల్లో పెట్టుకోవాలి. వాటర్ అలా పోతేనే మనకి ఏదైనా కానీ చెట్టు హెల్తీగా ఉంటుంది, బాగా పెరుగుతుంది కూడా. సో అలా 1 బై 1 ఈచ్ హోల్స్ ఎలా పెట్టుకోవాలి మీకు చూపిస్తాను చూడండి. ఇలా ప్లాస్టిక్ బకెట్స్ డబ్బాలకైతే హోల్స్ పెట్టుకుంటాము. ఇలా వాటర్ బాటిల్స్కి ఏంటంటే మనం ఇలా కట్ చేసుకోవాలండి చాక్ తోటి, లేదంటే మనకి ప్లేస్ ఎక్కువగా ఉండదు. మనం పైన కట్ చేసామంటే ఏంటంటే అడుగున మనం కట్ చేయలేము. పైన కట్ చేస్తే మూత దగ్గర మనకి ఎక్కువ స్పేస్ ఉండదు చెట్లు వేయడానికి. సో ఇలా ఏంటంటే చాకుని
బాగా హీట్ చేసేసి మనకు కావాల్సినంత స్పేస్ ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలాంటి వాటిల్లో ఏంటంటే చిన్న చిన్న ఆకుకూరలు అంటే మెంతికూర, కొత్తిమీర, పుదీనా అలాంటివి వేసుకోవడానికి బాగుంటుంది. ఇంకొకటి ఇలాంటి వాటిల్లో మనం మట్టి వేసి విత్తనాలు వేస్తాం కదా, మెంతికూర అలాంటివి. సో వాటికి ఏంటంటే మనం వాటర్ పోయకూడదండి, జస్ట్ అలా స్ప్రే చేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా మనం చాక్ తోటి నీట్గా కట్ చేసుకోవాలి. మనకి ఎంత స్పేషియస్ అవసరమో అంతదే కట్ చేసుకోవాలి. ఇలా మనము ఇంట్లో ఉన్న వేస్ట్ బాటిల్స్, బకెట్స్ తోటి మనము ప్లాంట్స్ వేసుకోవచ్చండి. మనము బయట గ్రో బ్యాగ్స్ కొనాలంటే మనకి చాలా కాస్ట్ అవుతుంది. సో అందుకని ఇంట్లో ఉన్న వాటితోటి బెస్ట్ అవుట్ ఆఫ్ ద వేస్ట్ అంటారు కదా, సో అలా ట్రై చేయాలని నేను ట్రై చేస్తున్నాను. మరి ప్లాంట్స్ ఎలా వస్తాయో ఏంటో మీకు పార్ట్ 2లో చూపిస్తాను. ఎలా వేసుకోవాలి, వాటరింగ్ కానీ ఎలా వేసుకోవాలి ఏంటని చూపిస్తాను. తప్పకుండా పార్ట్ 2 కూడా చూడండి. మనము మనీ ఎందుకు వేస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉన్న దాంట్లోనే ఎలా ఐడియాగా థింక్ చేసి చేసుకోవాలని నా ప్లాను. సో అందుకని ఇలా ట్రై చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై